సంక్రాంతికొస్తున్నాం. చూసాను. నాకైతే పర్లేదు ఫీల్స్. యావరేజ్ 1 అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఫన్ వర్క్ అయింది. ఎంటర్‌టైన్ చేసింది. బట్ సెకండ్ హాఫ్‌లోనే ఫన్ డౌన్ అయ్యి వెళ్ళే కొద్దీ బోర్ కొట్టేసింది. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ 40 మినిట్స్ అయితే చిరాకేసింది. బీజూతో యాక్షన్ అండ్ మాస్టర్‌తో మెసేజ్ ట్రాక్స్ అనమాట. సినిమాలో ఫన్ ఎక్కడ వర్క్ అయిందో అక్కడ బావుంది. ఎక్కడ వర్క్ అవ్వలేదో అక్కడ నీరసం తెప్పించింది. ఒక వీవీఐపీ కిడ్నాప్ అవ్వగా అతని రెస్క్యూ ఆపరేషన్ ఏంటి అనేది సినిమా. ఆ ఆపరేషన్ ఏంటి? దీన్నెవరు టేకప్ చేశారు అనే దాని మీద వెళ్ళి ఒక కామెడీ జోనరా అనమాట ఇది. కామెడీ జోనరా కింద తీశారు. సో, కామెడీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ నేను ఎంజాయ్ చేశా. చాలా చోట్ల ఫన్ క్రియేట్ అయ్యింది. సీఎం పక్కన పార్టీ ప్రెసిడెంట్ అని, జైలర్ అని, ఊర్లోని ఫ్యామిలీ పోర్షన్స్, ఆ బుల్లిరాజా మంచి కామెడీ క్రియేట్ అయింది. ఈ క్యారెక్టర్స్ దగ్గర డైలాగ్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ యొక్క డైలాగ్ డెలివరీ గానీ ఇవన్నీ. సో, ఫస్ట్ హాఫ్ సాటిస్ఫై అయ్యా. సెకండ్ హాఫ్ ఇలాగే ఉంటే చాలు అనుకున్నా. బట్ ఇక్కడ దెబ్బడింది. ఆ జైలర్ ఉన్న సీన్స్ తప్ప రెస్ట్ అంతా అస్సలు బాలేదు. ఎస్పెషల్లీ ఈ పోర్షన్ నుంచి సినిమా ఏటేటో పోతది. ఫన్ అంటే వచ్చా కానీ అక్కడ బోరింగ్ యాక్షన్ అండ్ మెసేజ్‌తో చాలా వీక్ చేశారు మూవీని. ఇట్స్ లైక్ ఇక ఏం జేయాలో, ఎలా ఏం చేయాలో తెలియక పెట్టేసినట్టుంది. అయినా హాస్పిటల్ నుంచి డాబా పోర్షన్ వరకు బానే వెళ్లారుగా. ఆ తర్వాత ఏమైందో ఏమో! జైలర్‌ని బానే యూజ్ చేశారు. కానీ ఆ బుల్లిరాజాని, ఫాదర్‌ని తెచ్చారు. ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళ ఫన్ బాగా వర్కౌట్ అయింది గదా! ఇక్కడ గూడా తెచ్చారంటే యూజ్ చేస్తారేమో అనుకున్నా గానీ, బట్ ఎంతసేపు ఇల్లాలు, ప్రియురాలుకే వెళ్ళిపోయారు. ఈ ట్రాక్కే చాలా ఓవర్ అయిపోయింది. భార్య, ఎక్స్ లవర్ అనే టాపిక్ వచ్చినప్పుడల్లా ఇక ఆపండి వద్దు. నవ్వు గాదు నీరసం తెప్పించింది ఆ సీన్స్ అన్ని. ఇవి మాత్రం ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి మూవీలో. క్లియర్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అనిల్ రావిపూడి కంట్రోల్డ్‌గానే తీశారు. సెకండ్ హాఫ్ జైలర్‌వి బానే రాశారు. ఇక రెస్ట్ అంతా అస్సాంకి పంపించారు. సెకండ్ హాఫ్ కూడా సాటిస్ఫైయింగ్‌గా ఉండుంటే బావుండేది. అయినా ఆ యాక్షన్ ఏంటి? ఆ మెసేజ్ ఏంటండి? ఫన్ కోసం వెళ్తే మెసేజ్ ఏంటండి? ఇక అలా యావరేజ్‌తో సరిపెట్టుకోవాల్సొచ్చింది. పర్ఫార్మెన్సెస్ వైస్ ఒకరని గాదు అందరూ బానే చేశారు. కాకపోతే నాకు ఓవర్ ఎక్కడ అనిపించిందంటే మీనాక్షి అండ్ ఐశ్వర్య నార్మల్‌గా ఉన్నప్పుడు బానే చేశారు గానీ, కలిసిన తర్వాత మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లోని వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఓవర్ అయిన ఫీలింగ్. సీరియల్ ఏమన్నా చూస్తున్నానా అని. సాంగ్స్ విషయానికొస్తే టెక్నికల్లీ, లాజికల్లీ అనేదో సాంగ్ వస్తది. అది తప్ప మిగతావన్నీ బానే ఉన్నాయి. బీజీఎం పర్లేదు చల్తా. ఫైనల్లీ యావరేజ్ 1 ఫర్ మీ. సెకండ్ హాఫ్ సిండ్రోమ్ టైప్ మూవీ ఇది. ఏం లేకపోతే ట్రై చేయొచ్చు. సో, ఇది మరి సంక్రాంతికొస్తున్న మూవీ గురించి. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.